పాండవుల మరణం, శకుని పథకం, దుర్యోధనుడి దుష్ట బుద్ధి, అదే పాండవుల చాతుర్యం. మహాభారతంలోని ఎపిసోడ్ 16 లో ఏం జరిగిందో ఈ రోజు చూద్దాం. ఆ తరువాత దుర్యోధనుడు హస్తినాపుర రాజ మంత్రులందరినీ ఒక చోట సమావేశం చేసి వారి వైపు చూస్తూ, మహామంత్రులారా, మీరందరూ పాండవులకు వారణావర్తం యొక్క అందచందాలను విశేషాలను వివరిస్తూ వారికి ఆ ప్రదేశంపై అంతులేని ఆసక్తిని కలిగించాలి. మీ మాటలు విని వారు వీరైనంత త్వరగా ఇక్కడి నుంచి వారణావర్తానికైతే ప్రయాణం అవ్వాలి. ఇక ఇదంతా జరిగేలా మీరే చూడాలి అని దుర్యోధనుడు వాళ్ళని ఆజ్ఞాపించాడు. ఇక అప్పటి నుంచి ఎప్పుడైనా రాజదర్బార్లో ఏదైనా విషయం తలొంచిందంటే దాన్ని చివరికి వారణావర్తంతో ముడేసి ఆ వారణావర్తం యొక్క అందచందాలను సౌందర్యాలను వివరించి గొప్పగా చెప్తూ అది ఒక భూలోక స్వర్గం అని చెప్పి పాండవుల్లో ఎంతగానో ఆసక్తిని పెంచారు. ఇక మరోవైపు దుర్యోధన దుశ్శాసన శకునులు మహారాజైన ధృతరాష్ట్రుడి మెదడులో గూడు కట్టుకొని మాటి మాటికి వారిని అంటే పాండవుల్ని వారణావర్తానికి పంపించండి అని చెప్తూ ఉన్నారు. దానితో ఒకసారి ధృతరాష్ట్రుడు మహాసభలో, యుధిష్ఠర పుత్ర, నీకు పట్టాభిషేకం జరిగినప్పటి నుంచి మీ 5 సోదరులు మన శత్రు రాజ్యాలన్నిటినీ గెలిచి అంతులేని సంపదని హస్తినాపుర సొంతం చేశారు. అలా చేసి మీ అంతులేని భుజబలాలతో శత్రు రాజ్యాలన్నిటినీ రూపుమాపి మన సామ్రాజ్యాన్ని ఎంతో గొప్పగా తీర్చిదిద్దారు. ఇక నీవు కొంతకాలం విశ్రాంతిని తీసుకోవాలని కోరుకుంటున్నాను. దానికోసం మీరందరూ అంటే కుంతీదేవితో సహా మీ 5 అన్నదమ్ములు వారణావర్తానికి వెళ్లి అక్కడ కొంతకాలం విహరించి తర్వాత మళ్లీ వచ్చి యువరాజుగా మీ కార్యాలనైతే నిర్వర్తించాలని కోరుకుంటున్నాను అని ధృతరాష్ట్రుడు ధర్మరాజుతో అంటాడు. ఇక ధృతరాష్ట్రుడి యొక్క ఆంతర్యం ధర్మరాజుకైతే అర్థం కాలేదు. కానీ ధృతరాష్ట్రుడి యొక్క ఆజ్ఞనైతే నిర్వర్తించడం కోసం దానికి కాదనలేక ఒప్పుకుంటాడు. ఇక ఈ విషయం తెలిసి తన పథకం ఫలించిందని దుర్యోధనుడు ఎంతగానో సంతోషించాడు. ఇక తనకి ఎంతో ఆప్తుడైన పురోచనుడు అనే ఒక మంత్రిని అతి రహస్యంగా కలిసి అతడితో, పురోచన, పాండవులు వారణావర్తానికి ప్రయాణం అవుతున్నారు. నీవు వారికంటే ముందే వారణావర్తానికి చేరుకొని అక్కడ ఒక అస్త్రశాల మరియు కొన్ని విచిత్రమైన భవనాల్ని ఉద్భవింపచేయాలి. అదే కాక లక్క మరియు సాలవృక్ష రసాలు మరియు నెయ్యి, ఇదే కాక వివిధ రకాలైన తైలాలతో కూడిన ఒక భవనాన్ని అయితే నిర్మింపచేయాలి. ఆ తర్వాత పాండవుల్ని అందులో ప్రవేశించబెట్టి అలాగా ఒక రోజు మంచి సమయం చూసి ఆ లక్క ఇంటికి నిప్పు పెట్టి ఆ పాండవులు మరియు వారి తల్లి అందరినీ కూడా చంపేయాలి అని అంటాడు. ఇదంతా నీవు ఏ ఆటంకం లేకుండా పూర్తి చేస్తే నేను ఈ ధరణి మండలం మొత్తానికి కూడా చక్రవర్తిని అవుతాను. నీకు ఈ ప్రపంచంలో ఉన్న సౌకర్యాలన్నిటిని అనుభవించే శక్తిని ఇస్తాను. నిన్ను ఎప్పటి వరకు కూడా నేను చూసుకుంటాను అని చెప్తాడు. ఇక దుర్యోధనుడి మాట విన్న వెంటనే ఆ పురోచనుడు ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా వారణావర్తానికి చేరుకున్నాడు. అలాగా చేరుకొని లక్క గృహము మరియు వివిధ భవనాలనైతే సిద్ధం చేపించాడు. ఇంకా ఇంకో వైపున ఒక శుభగడియన యుధిష్ఠిరుడు తల్లి కుంతీదేవి తన సోదరులతో సహా లక్క గృహానికైతే ప్రయాణం అవుతాడు. అదే వారణావర్తానికైతే వారి ప్రయాణాన్ని మొదలు పెడతారు. ఇక హస్తినాపుర ప్రజలందరూ కూడా రోడ్ల మీదకు వచ్చి హస్తినాపుర మహారాజైన ధృతరాష్ట్రుడు ఏదో పథకం ప్రకారమే ఈ పాండవులందరినీ వారణావర్తానికి పంపిస్తున్నారు. వీరికి అక్కడ ఏదన్నా ఆటంకం జరగవచ్చునని, వీరిని ఎలాగైనా కాపాడుకోవాలని వారి రథం వెనకనే వారు కూడా వెళ్ళసాగారు. ఇక అదంతా చూసిన యుధిష్ఠిరుడు, మహాజనులారా, మహారాజు గారి ఆజ్ఞను తిరస్కరించడం మహాపాపం. అందుకనే వారి ఆజ్ఞ ప్రకారం మేమందరం వారణావర్తానికి ప్రయాణమయ్యాం. కాబట్టి వారి మాటకు మనందరం గౌరవాన్ని ఇచ్చి వారి మాటని అంగీకరించి మేము వెళ్ళడానికి మీరు మాకు దారిని ఇవ్వండి అని వారికి ఎన్నో విధాల నచ్చజెప్పవచ్చాడు. ఇక దాని తర్వాత పాండవులు వారణావర్తానికి తిరిగి ప్రయాణం అయ్యారు. ఇక వారితో పాటు విదురుడు కూడా వారితో పాటు కొంత దూరం వెళ్లి వారణావర్తం యొక్క నగర ద్వారం దగ్గర ఆగి, రాకుమారులారా, మీ మంచి కోరేవాడిలాగా నటించి మన ధృతరాష్ట్రుడైతే మిమ్మల్ని ఇక్కడికి పంపడం వెనకాల ఏదో కుట్ర ఉందని నాకు అనుమానంగా ఉంది. కాబట్టి మీరందరూ ఎంతో జాగ్రత్తగా ఆ వారణావర్త భవనంలో అయితే ఉండాలి. విషాగ్ని మరియు అగ్ని శస్త్రాల నుంచి ఎంతో జాగ్రత్తగా ఉండండి. ఇక దుర్యోధనుడు ఏదన్నా కుట్ర పన్నినా కూడా మీకు రహస్యంగా నేను ఆ విషయాన్ని అయితే చేరవేస్తాను అని చెప్పి ఇదంతా కూడా యుధిష్ఠిరుడి దగ్గరికి వెళ్లి ఎంతో రహస్యంగా మిగతా వారికి అర్థం కాని విధంగా యుధిష్ఠిరుడికి మాత్రమే ఇది చెప్తాడు. అలా చెప్పి అక్కడి నుంచి వారికి వీడ్కోలు చెప్పి తిరుగు ప్రయాణం అవుతాడు విదురుడు. ఇక పాండవులందరూ వారణావర్తానికి వస్తున్నారని తెలిసి ఆ వారణావర్తపు ప్రజలందరూ కూడా ఎంతగానో పొంగిపోయి సంతోషంతో వారినైతే ఆహ్వానించారు. అలాగ వచ్చిన ఆ రాకుమారులందరినీ కూడా వారణావర్త భవనం దగ్గరికైతే సాగనంపారు. అలాగా ఆ రాకుమారులు మరియు కుంతీదేవి ఆ భవనాల్లోకి ప్రవేశించి కొంతకాలం ఆ భవనాల్లోనే ఉండసాగారు. తరువాత కొంతకాలానికి పురోచనుడు అక్కడికి వచ్చి వారి కోసం అత్యంత సుందరంగా నిర్మించిన చతుశ్శాలను ఒక చూపించి వీరిని అందులోకి రమ్మని ఆహ్వానించాడు. ఈయన కోరినట్లుగానే పాండవులు ఆ చతుశ్శాలను
పరీక్షించడానికి దాని దగ్గరికి వెళ్లారు. అలాగ వెళ్లి దాని అత్యంత సుందరమైన నిర్మాణ కట్టడాలని చూసి ఎంతగానో ముగ్ధులైపోయారు. ఇక భవనాలను నిర్మించిన ఆ నిర్మాణకుల అందరికీ కూడా ఎన్నో విధాల బహుమతులైతే ఇచ్చి ఒక శుభముహూర్తాన ఆ భవనంలోకి అయితే వీళ్ళు గృహప్రవేశం అయితే చేశారు. ఇక ఎదుటివారి మనస్థితిని తెలుసుకోవడంలో యుధిష్ఠిరుడు ఎంతో దిట్ట. అలాగే అనుమానించి ఆ భవనాన్ని కొంచెం వికృతంగా చూశాడు. ఎందుకంటే ఆ భవనపు యొక్క నిర్మాణం చాలా విచిత్రంగా ఉంది. అలాగా భీముడిని పిలిచి ఇదే అంతా కూడా భీముడికి చెప్పి మన పినతండ్రి అయిన విదురుడు చెప్పింది కూడా దీని గురించే అని కొంచెం అనుమానంగా భీముడితో అయితే ప్రస్తావించాడు. ఈ భవనం అంతా కూడా లక్క మరియు వేరు వేరు రసాలు మరియు తైలాలతో నిర్మింపబడి ఉంది. ఈ భవనం అంతేకాకుండా ఆయుధకారానికి ఎంతో దగ్గరగా ఉంది. ఏ సమయంలో అయినా ఇక్కడ అగ్గి రవ్వ అంటుకుందంటే మొత్తం భస్మం అయిపోతుంది. ఇక ఇక్కడ నివాసం ఉండడం మనకి అంత మంచిది కాదు. అది విన్న భీముడు అలా భావించినట్లయితే మనం ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. మనం కిందటిసారి ఉన్న భవనానికే తిరిగి వెళ్లిపోవచ్చు. ఆ పురోచితుడిని ఇక్కడే ఈ లక్క భవనంలోనే అగ్నిలో భస్మం చేసి వెళ్ళొచ్చు అని అంటాడు. అప్పుడు యుధిష్ఠిరుడు, భీమా, మనకి ఈ భవనం గురించి ఇప్పుడు అంతా తెలుసు. మనకి అంతా తెలుసన్న విషయం దుర్యోధనుడికి తెలిస్తే మాత్రం తాను ఎప్పుడో చేయాలనుకున్న పనిని ఇప్పుడే చేసి ఇప్పటికిప్పుడే ఈ లక్క ఇంటిని భస్మం చేయగలడు. అదే కాకుండా ఒకవేళ మనం వేరే చోటికి వెళ్తే మనల్ని అంతం చేయడానికి వేరు వేరు పన్నాగాల్ని పన్నచ్చు. అవన్నీ తెలుసుకోవడం మనకి చాలా కష్టం అవుతుంది. కాబట్టి మనం ఇక్కడే ఎంతో జాగ్రత్తగా ఉండడం మేలు అని అంటాడు. ఇక అప్పటి నుంచి పాండవులందరూ రోజంతా కూడా సంగీత సముద్రంలో మునిగిపోయేవాళ్ళు. మరి రాత్రి అయితే మాత్రం ఆయుధాలను చేతపట్టి ఎంతో అప్రమత్తంగా ఉండేవారు. ఇక హస్తినాపుర రాజ్యంలో విదురుడు దుర్యోధనుడి యొక్క పథకాన్ని పూర్తిగా అర్థం చేసుకొని తనకి ఎంతో సన్నిహితుడైన కనకుడు అనే ఒక శిల్పిని పిలిపించి ఎవరికి అనుమానం రాకుండా దుర్యోధనుడి యొక్క పథకాన్ని పాండవులకి తెలిసేలాగా చేయి అని అతనికి ఎంతో రహస్యంగా చెప్పి ప్రయాణం అయితే చేపించాడు. ఇక కనకుడు అతి వేగంగా తన గుర్రాన్ని అధిరోహించి పాండవుల దగ్గరికి అంటే వారణావర్తానికి వాయు వేగంతో వెళ్ళాడు. వెళ్లి పాండవుల్ని రహస్యంగా కలిసి, యువరాజులారా, నేను విదురుడి యొక్క ఆదేశాల ప్రకారం ఇక్కడికి వచ్చాను. మీరు వారణావర్తంలోకి ప్రవేశించే ముందు విదురుడు మీకు ఒక రకమైన భాషలో మిమ్మల్ని సూచించాడు కదా. ఇప్పుడు మీకు ఆ రోజు చెప్పినట్లుగానే విషాగ్ని మరియు తైలంతో వచ్చే ఆటంకాల గురించి ఒక విధమైన సమాచారాన్ని అయితే ఇవ్వమని నన్ను పంపించాడు. ఇక రానున్న చతుర్దశి రోజు ఆ దుష్ట పురోచనుడు ఈ లక్క ఇంటికైతే మంటని అగ్గి పెట్టాలని నిర్ణయించుకున్నాడు అని రాకుమారులతో చెప్తాడు. ఇక దానికంటే మీరు ముందే ఈ లక్క ఇంటి నుంచి బయటకు వెళ్లిపోవాలని చెప్పాడు. దానికోసమే నేను భూగర్భంలో ఒక స్వరంగాన్ని నిర్మించమని విదురుడు నన్ను ఆజ్ఞాపించాడు అని చెప్పాడు. అందుకొరకే నేను ఇక్కడికి వచ్చానని కూడా చెప్పాడు. ఇక అలా చెప్పి ఆ కనకుడు లక్క ఇంటి కింద భాగంలో ఒక స్వరంగాన్ని అయితే నిర్మించి దాని యొక్క రహస్యాలన్నిటినీ కూడా వారికి వివరించి చెప్పాడు. అయితే భీముడు తానే స్వయంగా ఆ స్వరంగాలన్నిటి లోపలికి వెళ్లి అన్నిటిని తీవ్రంగా పరీక్షించి చూశాడు. తాను వెళ్ళడానికి పాండవులందరినీ సంరక్షించడానికి ఇది సరైన మార్గమేనా అని కూడా తీవ్రంగా పరీక్షించి చూసి సరేననుకోని మళ్ళీ బయటికి వచ్చాడు. ఇక పురోచరునికి ఎంతో సన్నిహితమైన ఒక గూఢాచారి కూడా ఈ భవనంలోనే ఉంది. తనకి 5 పుత్రులు. ప్రతిరోజు అడవిలోకి వెళ్లి పండ్లు పూలు తీసుకుని వచ్చి కుంతీదేవికి ఇచ్చేది. ఇక ఇంకో వైపున పాండవుల యొక్క పథకాలన్నిటినీ కూడా పురోచనుడికి అయితే సాగనంపేది. ఇక ఇదంతా కూడా 6 నెలలు గడిచిపోయింది. వారు వారణావర్తానికి వచ్చి ఇప్పటికి 6 మాసాలు గడిచిందని తెలుసుకొని ఇక వారు వేసిన పథకాన్ని నిర్వర్తించే సమయం వచ్చిందని తెలుసుకొని వేచి ఉన్నారు. అదే కాకుండా చతుర్దశి కూడా వచ్చేసింది. ఇక ఒక రోజు ఆ మహిళ బాగా తిని మద్యపానంలో మునిగి తేలి ఆ లక్క ఇంట్లోనే ఒక మూలన నిద్రించింది తన పిల్లలతో. ఇక అదే భవనంలో ఉన్న ఒక మందిరంలో పురోచనుడు కూడా వేచి ఉన్నాడు. రాత్రి ఎప్పుడు అవుతుందా అని వేచి చూస్తూ ఉన్నాడు. ఇక రాత్రి అయ్యింది కానీ భీముడు నిద్రపోలేదు. భీముడు మంటని ముందుగా తీసుకువెళ్లి ఆ పురోచండు ఉన్న మందిరానికి అంటుపెట్టి దుష్ట పురోచండుని యొక్క దుష్ట బుద్ధికి అయితే శిక్షను విధించాడు. ఇక భవనమంతా కూడా మంటలు స్టార్ట్ అయ్యాయి. ఇక వెంటనే భీముడు ఆలోచించకుండా తన తల్లి అయిన కుంతీదేవిని తన సోదరులందరినీ కూడా స్వరంగం లోపల నుంచి వేరొక మందిరపు మార్గానికి అయితే తీసుకువెళ్లాలనుకున్నాడు. అదే కాక వారందరూ సురక్షితంగా ఉన్నారని కనకుడికైతే సందేశించి ఈ విషయాన్ని విదురుడికి చెప్పమని చెప్తాడు. కానీ అదే సమయానికి కుంతీదేవి ఆ భయంకరమైన స్వరంగంలోకి రావడానికి నిరాకరించింది. ఎందుకంటే ఆ స్వరంగం చాలా భయంకరంగా ఉంది. ఆ భీకర స్వరంగంలోకి కుంతీదేవి అడుగు పెట్టలేక ఆగిపోయింది. ఇక తను ఆగిపోవడంతోనే మిగిలిన పాండవులందరూ కూడా ఆగిపోయారు. ఇంకా ఇంకోవైపు భవనమంతా కూడా తగలబడిపోతుంది. భీముడు ఇక ఉపేక్షించి లాభం లేదని తన తల్లిని వీపు పైన ఎక్కించుకొని ధర్మరాజుని అర్జునుడిని తన 2 భుజాల మీదకి ఎక్కించుకొని మరియు నకుల సహదేవుల్ని అవలీలగా తన చేతిలో పట్టుకొని అత్యంత భీకరుడై విజృంభించి ఉరకడం మొదలు పెట్టాడు. ఇక ఇంతలోనే భవనమంతా కూడా మంటలు అంటుకోవడం
మొదలు పెట్టింది. అలాగా లక్క ఇంటి అగ్ని జ్వాలలు ఆకాశాన్ని అంటుకుంటూ ఉన్నాయి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ పార్ట్ కోసం అయితే వెయిట్ చేయండి. ఛానల్లో ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ చాలా ఉన్నాయి, అర్జెంట్ గా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయండి.